ఎవ్రీ స్కూల్ టీచర్స్కి నేను చెప్పేది ఒకటేనండి. హోంవర్క్స్ అనేది పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా లిమిటెడ్లో ఇవ్వండి. ఎక్కువ హెవీగా ఇచ్చేస్తున్నారు. అన్ని స్కూల్స్ ఇలాగే ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఇలాగే ఇస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్టు 5 టైమ్స్ 10 టైమ్స్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇలాగే ఇచ్చుకుంటా పోతే వాళ్ళకి హోంవర్క్స్ అని రాస్తారు. మళ్ళీ ఎస్టీలు కూడా ఎవ్రీడే ఎస్టీ పెడుతూ ఉన్నారు ఎవ్రీ సబ్జెక్టు కూడాను. ఇక్కడ ఎస్టీ క్వశ్చన్స్ చదువుతారా లేదా ఇన్ని టైమ్స్ హోంవర్క్స్ అని రాస్తారా పిల్లలు? చెప్పండి. టీచర్స్గా మీరు ఒక్కటే ఆలోచించండి. అదే మన పిల్లలకి ఇలాగే వస్తే మనం కూడా ఇలాగే సఫర్ అవుతామా లేదా? అదిగాక రాసి రాసి పిల్లలకు కూడా ఫింగర్స్ అనేది పెయిన్స్ వస్తుంది. కూర్చొని రాయడం వల్ల మెడల నొప్పులు కూడా వస్తుంది. 7 ఇయర్స్ కానించి ఇన్ని ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ వస్తున్నారు. ప్రెజర్ ఎక్కువైపోతుంది పిల్లలకు కూడా స్టడీలో. ఇంకొంతమందికి ఇంకో డౌట్ కూడా రావచ్చు, స్టడీకి పంపిస్తారు కదా, అక్కడ రాపిస్తారు కదా. స్టడీకి మనం ఎందుకు పంపిస్తున్నాం? ఒక సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వి నేర్చుకోవడానికి. సబ్జెక్ట్ అనేది స్కూల్లో చెప్పి రాపిస్తారు, కానీ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం కష్టమవుతుంది. ఇంట్లో చదివించుకోవటము లేదా ఇంట్లో చదవకపోతే స్టడీకి పంపిస్తే ఇంప్రూవ్ అవుతారని పంపిస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? స్టడీకి పంపించినా అక్కడ సబ్జెక్ట్ అనేది కొంతవరకు నేర్చుకోగలుగుతారు. హోంవర్క్స్కి ఒక 1/2 అవర్ ఇస్తారేమో. ఈ 1/2 అవర్లో 10 టైమ్స్ 5 టైమ్స్ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోతాయా? అయిపోవు. మళ్ళీ స్కూల్ని ట్యూషన్ నుంచి రాగానే కూర్చొని హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసరికి ఒక 10 అవుతుంది టైం వచ్చేసి నైట్. ఇంత టైం వాళ్ళు తీసుకొని కేటాయించి రాసి రాసి ఇన్ని ప్రాబ్లమ్స్కి సఫర్ అవుతూ ఉన్నప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుందండి? వాళ్ళకు లిమిటెడ్లో ఇవ్వండి. ఎస్టీ ఉన్నప్పుడే లిమిటెడ్లో 1 టైమో 2 టైమ్సో ఇవ్వగలిగితే వాళ్ళు రాసుకుంటారు, చక్కగా అయిపోతుంది. టైంకి తింటారు, నిద్రపోతారు, ఎర్లీగా లెగుస్తారు. మళ్ళీ స్కూల్కి 8:40 కల్లా టైం టు టైం అటెండ్ అవ్వాలి. అక్కడ వాళ్ళు తినక కరెక్ట్ టైంకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ స్నాక్స్ తిని మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి ఇంకా అక్కడ ఎంత టైం మిగులుతుందండి? రెస్ట్ తీసుకునే టైం కూడా పిల్లలకి ఉండట్లేదు. హాలిడే టైం వస్తే కనుక సండేనో సాటర్డేస్ హాలిడేస్ వస్తే అప్పుడు మీరు ఎన్ని టైమ్స్ ఇచ్చినా కూర్చొని పిల్లలు హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు, రాసుకుంటారు. సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. కానీ స్కూల్ మండే టు సాటర్డే వరకు ఉన్నప్పుడు కూడా ఇన్ని టైమ్స్ ఎస్టీలు ఇన్ని చదవాలంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ దయచేసి టీచర్స్ అందరూ కూడా అర్థం చేసుకొని లిమిటెడ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. టీచర్స్ అందరూ కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.